ప్రాజెక్టు పద్ధతికి అనుకూలమైన పాఠ్యాంశాలు రోడ్డు భద్రతా విద్య, నెక్స్ట్ బడి తోట వ్యవసాయము, మన ఆహారము, పాస్ పాస్టోయిస్ గ్రంథాలయము, పాఠశాలలో మత పండుగలు జరుపుకోవడము, గృహ బడ్జెట్, స్థానిక స్వపరిపాలన అండ్ నిరక్షరాస్యతపై సామాజిక సర్వే, కోఆపరేటివ్ స్టోరీస్ అండ్ కుటీర పరిశ్రమలు. నెక్స్ట్ సమస్య పరిష్కార పద్ధతి. ఎత్తైన ప్రాంతాలు చల్లగా ఉంటాయా? భారతదేశంలో దండయాత్రలు ఏ ప్రాంతం నుండి జరిగాయి? దక్కన్ నదులు ఎటువైపు నుంచి సముద్రంలో కలుస్తాయి? భారత ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థనా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ సమస్యాత్మకంగా ఉంటాయి. ప్రశ్నలతో కూడిన సమస్యలకు పరిష్కారానికి సమస్య పరిష్కార పద్ధతి ఉపయోగపడుతూ ఉంటుంది. బైండింగ్ సమస్యలను ప్రశ్న రూపంలో ఉదహరించాడు. నెక్స్ట్ ప్రతి ప్రశ్నకు సమాధానం ఎలా అవసరమో ప్రతి సమస్యకు పరిష్కార మార్గము అంతే అవసరము. నెక్స్ట్ వాల్డన్ ఈ సిస్ట్రింగ్, రాబర్ట్ ఈ మ్యాక్సన్లు తమ పుస్తకంలో ప్రస్తావించినట్లు మనం బ్రతికి ఉండడం మన జీవనోపాధి సమస్యలను పరిష్కరించడం పైనే ఆధారపడి ఉంటాయి. సివి గుడ్ ప్రకారం సమస్యలు పరిష్కార పద్ధతి పరిష్కారాన్ని అభ్యసించే సన్నివేశాలను సవాలుగా సూచించి దాని ఫలితంగా అభ్యసనాన్ని ప్రేరేపించే పద్ధతి. ఇది ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తూ పరిష్కార పద్ధతిని జాన్ డ్యూయి కృషి వల్ల ఒక బోధన పద్ధతిగా రూపొందించింది. సమస్య పరిష్కార పద్ధతిలో జాన్ డ్యూయి సూచించినటువంటి సోపానాలు: ఫస్ట్ సమస్యను నిర్వచించడం, సెకండ్ సమస్య విశ్లేషణ ప్రాక్పాలన రూపొందించుకోవడము, నెక్స్ట్ థర్డ్ బోగట్టా సేకరణ అధ్యయనము, నెక్స్ట్ ఫోర్త్ వన్ నిశ్చిత అభిప్రాయాలకు రావడము. నెక్స్ట్ సమస్య పరిష్కార పద్ధతిలోని సోపానాలు: ఫస్ట్ సమస్యను గుర్తించడము, సెకండ్ సమస్యను నిర్వహించడము, నెక్స్ట్ థర్డ్ సమస్యను విశ్లేషించడము, ఫోర్త్ సమాచారం సేకరించడము, ఫిఫ్త్ సమాచారాన్ని అన్వయించడం, సిక్స్త్ తాత్కాలికమైన పరిష్కారాలు, ప్రకల్పన వాదాల నిర్మాణము, మిథ్యావాదాలను ఊహించిన సమాధానాలను ఎంపిక చేసుకొని పరీక్షించడము, నెక్స్ట్ నిర్ధారణ అంశాలు తీసుకొని సాధారణీకరణలను రూపొందించడము, నూతన సందర్భాల్లో సాధారణీకరణాన్ని వినియోగించడం. థ్యాంక్ యూ.